హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే చికెన్ కర్రీ అందరికీ వచ్చు, కానీ ఇది కొంచెం డిఫరెంట్ అండ్ ఈజీ స్టైల్లో ఉంటుంది. అండ్ మనం ఈ చికెన్ కర్రీ నార్మల్గా చేయట్లేదు, దీన్ని మనము మట్టి కుండలో చేస్తున్నాము. మట్టి కుండలో చేస్తే నిజంగా నమ్మండి చాలా టేస్ట్ వస్తుంది. ఓకే, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయాలి. ఉప్పు కారం పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయాలండి. మ్యారినేట్ చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పెరుగు అండ్ 1 నిమ్మకాయ పిండేసి మొత్తం నీట్గా కలిపేసి తర్వాత స్టవ్ మీద మట్టి కుండ పెట్టుకుని మట్టి కుండలో కొంచెం ఆయిల్ వేయాలి. చికెన్ కదండి, నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ మనం ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటేనే బాగుంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్ వేయాలి. ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు. కొంతమంది నాన్ వెజ్లో కరివేపాకు వేసుకోరు, కానీ వేసుకోవచ్చండి, ఏం కాదు, బాగుంటుంది. ఈ 3 వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసి, ఇక్కడ పసుపు వేసిన వీడియో కొంచెం ఎక్కడో మిస్ అయింది, సో చూపించలేదు. పసుపు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా, వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేసేయాలి. చికెన్ అంతా వేసేసి కాసేపు ఒక్కసారి కలిపేసి ఆయిల్లోనే చికెన్ అంతా నీట్గా ఫ్రై అవ్వాలి. కొంచెం కూడా వాటర్ యాడ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఈ చికెన్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ ఆయిల్లో చికెన్ మంచిగా ఫ్రై అయితే అస్సలు నీచు వాసన అనేది రాదు. సో ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 50% ఆయిల్లోనే కుక్ అయిపోవాలి. 50% కుక్ అయిన తర్వాత ఒక టమాటాని యాడ్ చేయాలి. టమాటా ఎందుకు అని అంటే మనకి గ్రేవీ కావాలి కదండి, గ్రేవీ కోసం 1 టమాటా యాడ్ చేయాలి. టమాటా యాడ్ చేసిన తర్వాత టమాటా అండ్ చికెన్ 2 ఈక్వల్గా మొత్తం కుక్ అయిపోవాలి. ఇలా 2 కుక్ అయిపోయిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసము. ఈ వాటర్ వేసిన తర్వాత మంచిగా గ్రేవీ చిక్కబడేంత వరకు మనము చికెన్ని ఉడికించుకోవాలి. తర్వాత ఒక చికెన్ మసాలా ప్యాకెట్ వేయాలి. చికెన్ మసాలా వేస్తే చికెన్ చాలా టేస్టీగా వస్తుంది. చికెన్ మసాలా వేసేసి ఒకసారి నీట్గా కలిపేసేయాలి. నీట్గా కలిపేసి ఆ తర్వాత ఇంకా చికెన్ అయిపోయింది అనే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసేయాలండి. కొత్తిమీర వేసేసి ఒక్క 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.